కొన్ని డెఫినేషన్లు ఆ రోజుల్లో కుర్రోళ్ళుగా మేము చాలా రాసుకునేవాళ్ళం. మరి మీరు ఎప్పుడైనా రాసుకున్న ఫ్రెండ్షిప్ డెఫినేషన్ చెప్తారా? షిప్ వార్షిప్ కంటే ఫ్రెండ్షిప్ బెటర్ అంటారు. అంటే యుద్ధాల కంటే ఫ్రెండ్షిప్ బెటర్. ఫ్రెండ్షిప్ కోసం మీరు ఎవరైనా మీ చదువుకునే రోజుల్లో మీరు చెప్పుకునే ఒక మంచి ఏదైనా చెప్పండి. మీకు ఎవరికి గుర్తులేదా? కవితలు. ఓకే, ఈస్ట్ ఆర్ వెస్ట్ ఫ్రెండ్షిప్ ఈజ్ ద బెస్ట్ అంట. ఓకే, ఇంకా రియల్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ కీప్ దమ్ విత్ కేర్. రియల్ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు, వాళ్ళు చాలా రేర్గా ఉంటారు. వాళ్ళనట మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అది నిజమేనేమో. నేను ఒక ఆయనతో ఫ్రెండ్షిప్ చేసుకున్నాను. సడన్గా పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఓకే ఫ్రెండ్. ఫ్రెండ్ వచ్చినప్పుడు అన్నీ సమకూరుస్తాం, టీ ఇస్తాం, టిఫిన్ చేస్తాం, అన్నీ మాట్లాడుకుంటాం. కానీ ఫ్రెండ్షిప్లో స్వార్థం ఉండకూడదు. స్వార్థం ఆశించి ఫ్రెండ్షిప్ చేసామనుకోండి నష్టపోతాం. ఒక 3 సంవత్సరాల తర్వాత ఆ ఫ్రెండ్ వల్ల నాకు చాలా అద్భుతం జరిగింది, చాలా చాలా మేలు జరిగింది. ఓ ఫ్రెండ్షిప్ అంటే ఇదా. ఫ్రెండ్షిప్లో మరి చాలా చాలా అనేకమైన మంచి అంశాలు ఉంటాయి, మనం నేర్చుకుంటాం ఇప్పుడు. ఓకే, రియల్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ కీప్ దెమ్ విత్ కేర్. ఒకసారి నేను ఫ్రెండ్ కోసం చెప్పాల్సి వస్తే, నేను హెచ్బిఐ హిందుస్థాన్ బైబిల్ ఇన్స్టిట్యూట్ అండ్ కాలేజ్ చెన్నైలో చదువుకుంటూ ఉన్నప్పుడు చిన్న ప్రాబ్లం వచ్చింది. అందులో కొంతమంది మలయాళీ కుర్రాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. నా రూమ్మేట్ ఒక అతను కురియాకోస్ ఏదో పేరు, ఫోటో పడిపోయింది. ఫోటో పడిపోతే తీసుకున్నాను, నా బాక్స్లో పెట్టుకున్నాను. పెట్టుకుంటే అది ఎప్పుడు నా బాక్స్లోనే ఉండేది. తర్వాత కొన్ని సంవత్సరాలకి, అంటే వాళ్ళు వెళ్ళిపోయారు ఫస్ట్ సంవత్సరంలోనే, నా చదువు 4 సంవత్సరాలు ప్లస్ 2 సంవత్సరాలు, 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరంలో మరలా బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అని ఒక కోర్స్కి కేరళ వెళ్ళాను. నా ముందు ఒక కుర్రాడు కూర్చున్నాడు. కూర్చుంటే అందరూ పాట పాడుతున్నారు, మలయాళం పాటలు మనకు రావు. అయితే నేను వెనక్కి కూర్చున్నాను. అతను ఎలా చూశాడు, అతనికి కొంచెం మెల్లకన్నా ఉంటుంది. కురియాకోస్ అన్నాను. వాట్, హౌ డు యు నో మై నేమ్ అన్నాడు. అప్పుడు తర్వాత చెప్పాను. తర్వాత అతను ఫోటో నా బాక్స్లోనే ఉంటుంది అన్నాను కదా, తీసి చూపితే అతను చాలా ఆశ్చర్యపోయాడు. ఆశ్చర్యపోయి కేరళలో 2 సంవత్సరాలు ఉండాలి. అక్కడ హాలిడేస్ ఇస్తే ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అస్తమాటు ఇంటికి వచ్చి అక్కడికి వెళ్ళాలంటే చాలా. అతను తన ఇంటికి తిప్పేసి మొత్తం కేరళ అంతా చూపించాడు. ఒకసారి అదే, రియల్ ఫ్రెండ్స్ ఆర్ రేర్ కీప్ దెమ్ విత్ కేర్. వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్షిప్ అంటే చాలా మంచి స్టేట్మెంట్ ఉంటుంది, అంటే ఒక మంచి డెఫినేషన్ ఉంటుంది. ఒకే ఆత్మ ఇద్దరిలో ఉంటుందంట. ఒకే ఆత్మ ఇద్దరిలో ఉంటుంది, వాళ్ళు సెపరేట్ కాదు, వాళ్ళిద్దరూ ఒకటే అన్న ఒక మంచి విశేషం. అయితే ఫ్రెండ్షిప్ అంటే ఇతరుల పట్ల కన్సర్న్ కలిగి ఉండాలి. వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, కనీసం వారానికి ఒకసారన్నా ఫోన్ చేసి ఎలాగున్నావు, ఏం చేస్తున్నావు, నెలకు ఒకసారన్నా అడగాలి, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు. ఒకవైపే కాదు, వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేయాలట. స్వార్థం ఉండకూడదు ఇందులో. ముఖ్యంగా ఫ్రెండ్షిప్లో స్వార్థం ఎప్పుడైతే ఉంటుందో అది ఫ్రెండ్షిప్ అవ్వదు. బైబిల్లో మనం చూస్తాం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే, చూడండి, నిజమైన స్నేహితుడంట ఏం చేస్తాడు, ఫ్రెండ్షిప్ కోసం తన ప్రాణం ఇవ్వడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాడు. కానీ నిజమైన స్నేహంలో ఉంటుంది. అతను ఎలాంటి వాడు ఏంటి, కొన్నిసార్లు కొంచెం క్రాక్ వాళ్ళు ఉంటారు, కానీ ప్రేమిస్తూ ఉంటారు, ఎందుకంటే ఫ్రెండ్ కదా అని ప్రేమిస్తూ ఉంటారు. నిజమైన స్నేహం తన ప్రాణమే. యేసుక్రీస్తు ప్రభువారు మనకి నిజమైన స్నేహితుడు. ఆయన మన కోసం తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఆయన మనలను ప్రేమించి ఈ భూలోకానికి వచ్చాడు. ఆయన చూడడానికి చాలామంది వచ్చారు. జక్కయ్య అనుకున్నాడు, నేను దూరం నుంచి వస్తాను అనుకున్నాడు. యేసు ప్రభువారు అన్నారు, జక్కయ్య నువ్వు త్వరగా దిగు, నేను నీ ఇంట్లోకి వస్తాను. ఏంటి అసలు అన్ఇమాజినబుల్. బహుశా జక్కయ్య ఆలోచించి ఉండడు, యేసు ప్రభు అంతటి ఆయన నా పాపి అయిన నా యొక్క గృహంలోనికి గెస్ట్గా వస్తాడా? ప్రభువా, నేను చాలా పాపిని, నాకు తెలుసు, ఇదిగో నా యొక్క ఆస్తిని ఇచ్చేస్తాను, అది నీ ఇష్టం. కారణం ఏంటంటే ఈ దినాన రక్షణ నీ ఇంటికి వచ్చింది, నువ్వు చెయ్యి, ఏం చేయాలనుకుంటున్నావో.
నిజమైన స్నేహితుడు. కొన్నిసార్లు స్నేహితులట పడిపోతే మనం చెయ్యి అందించాలట. ఎప్పుడైనా మన ఫ్రెండ్ పడిపోయినప్పుడు అతనికి మనం ఎప్పుడైనా చెయ్యి అందించామా? ఒకసారి ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం, 9, 10 ఈ వచనాలు నాకు చాలా ఇష్టం. కానీ ఈ వచనాలని ఎప్పుడు చదువుతారు తెలుసా? పెళ్లి టైంలో చదువుతూ ఉంటారు. పెళ్లి టైంలో చదవండి అమ్మా. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ యుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. చూడండి, చాలా ఈ మధ్యకాలంలో కంపెనీలు వస్తూ ఉన్నాయి. కంపెనీలు, సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇద్దరు స్నేహితులు, ముగ్గురు స్నేహితులు కలిసి పెట్టుకుంటూ ఉంటారు. వాడు ఒక్కడైతే వాడు చేయలేడు. ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ అంటే ఒక 10 మంది కలిసి ఒక కంపెనీ పెడతా ఉన్నారు. కొన్నిసార్లు దానిలో మోసాలు జరుగుతాయి. మోసాలని పక్కన పెట్టేయండి. కానీ ఒంటిగా ఉండే కంటే నువ్వు ఎలాగుండాలి తెలుసా? ఇద్దరుగా కలిసి ఉండాలి, ముగ్గురుగా కలిసి ఉండాలి. నువ్వు కలిసి ఉన్నప్పుడు అక్కడ ఒక అద్భుతమే జరుగుతుంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఒకడు పడిపోయిన ఎడల వానికి శ్రమలే కలుగును, కానీ వాడిని లేవనెత్తలేక ఉండను. పడిపోయాడు అనుకోండి, ఒంటరిగా ఉన్నప్పుడు అతను లేపేవాడు ఎవడ ఉండడు. మనం చాలాసార్లు చూసినప్పుడు చాలామంది మనుషులు ఎమోషనల్ ఫీలింగ్స్, ఎంత ఎమోషనల్ ఫీలింగ్సో, ఇంటి దగ్గర టిఫిన్ పెట్టలేదని ఆలోచిస్తూ ఉంటారు. ఒక ఆయన అంటూ ఉంటాడు, నా భార్య మంచిదే కానండి నన్ను అస్సలు పట్టించుకోదు, నేను వెళ్ళినా బయటకు వచ్చినా అన్నీ ఆవిడ గురించిన తలంపులే, ఒక్కొక్కసారి నా భర్త అండి ఇంకా చంపేద్దామనిపిస్తూ ఉంటుందండి. ఈ తలంపులతో వీళ్ళు ఎప్పుడు ఉంటూనే ఉంటారు. ఎమోషనల్ ఫీలింగ్స్, మెంటల్ ఫీలింగ్స్, స్పిరిచువల్ ఫీలింగ్స్. వాళ్ళకి ఒక్క దగ్గర వాళ్ళకి తృప్తి ఉండదు. మొన్న ఒక ఆయన 15 సంవత్సరాలు 16 సంవత్సరాల పాస్టర్గా ఉన్నాడు, కానీ అక్కడ తృప్తి లేదంట. అందుకని నేను మళ్ళీ నా మతంలోనికి వెళ్ళిపోతానని వెనక్కి వెళ్ళిపోతే అది గొప్ప అలజడి అయిపోయింది. చాలాసార్లు ఈ ఇతర దేశాల్లో, అమెరికా దేశంలో కూడా ఈ క్రైస్తవ్యం చాలామందికి బోర్ కొట్టేస్తుందంట. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా కొత్తదనం కోరుకుంటూ ఉంటారు. కొత్తదనం కోరుకుంటున్నారంటే వాళ్ళకి ఆలోచనలు ఎప్పుడు చాలా వింత వింతగా పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఒక పాస్టర్ గారు అబ్బాయి, అతను ఏం చేశాడంటే అతనికి స్పిరిచువల్గా వాక్యూమ్ లోపల ఏదో అసంతృప్తి, కానీ అతనికి నాకు తృప్తి లేదని చెప్పేసి ఒక బౌద్ధిజంలోనికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయారంటే అదంతా ఒక మత్తు పదార్థాలకు అలవాటు పడిపోయాను, అందుకని అలా వెళ్ళిపోయాను అని చెప్తూ ఉంటాడు. కొన్నిసార్లు ఫైనాన్షియల్గా పడిపోతూ ఉంటారు. ఎందుకు ఖర్చు చేస్తారో తెలియదు, చూసిందల్లా కొనేసుకోవాలనుకుంటారు. అది నా ఇంట్లో ఉండాలి, ఇది ఉండాలి, ఇది ఉండాలి, మొత్తం ఇల్లంతా సామాన్లతో నిండిపోద్ది, ఏది ఉపయోగపడదు. ఎప్పుడో సంవత్సరానికో 2 సంవత్సరాలకో ఆ సామాను ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ ఫైనాన్షియల్గా కూడా ఎప్పుడైనా పోగేసుకోవడానికి చూసుకోవాలి, కానీ ఇంకా ఖర్చు చేసి ప్రతీది నా దగ్గర ఉండాలనుకోవడం చాలా విచారకరం. అప్పుడే అది కూడా మనిషి దివాళా తీయడానికి కారణమవుతుంది. ఫైనాన్షియల్గా కూడా మనుషులు పడిపోతూ ఉంటారు. మనం బైబిల్లో చూసినప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. నేను మార్కు సువార్త 2వ అధ్యాయం తరచుగా చెప్తూ ఉంటాను, మత్తయి సువార్త 9వ అధ్యాయం చెప్తాను. ఈరోజు లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం చూసినప్పుడు, లూకా సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూసినప్పుడు ఆయన బోధిస్తూ ఉన్నప్పుడు అనేక మంది ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభువుకి స్వస్థపరచు శక్తి ఉంది, ప్రభు శక్తి ఆయనకు ఉంది, ఆయన స్వస్థ చేస్తాడు. ఈ విషయాన్ని కొంతమంది మనుషులు గుర్తించారు. కొంతమంది మనుషులు గుర్తించి ఒక వ్యక్తి అనారోగ్యంతో పడిపోయాడు. అతనికి పక్షవాయువు ఉన్నది, కొన్ని దినముల నుంచి పక్షవాయువు. అతను నడవలేకపోతున్నాడు, చెయ్యి కదపలేకపోతున్నాడు, కాలు కదపలేకపోతున్నాడు, సరిగా తినలేకపోతా ఉన్నాడు. స్నేహితులు గుర్తించారు. స్నేహితులు గుర్తించి అయ్యో ఇతనుకి ఏ విధంగా స్వస్థత తీసుకురావాలి, బహుశా అందరూ అన్ని సజెషన్లు ఇచ్చి ఉండొచ్చు. చూడండి, ఎవరికైనా డయాబెటీస్ వచ్చిందన్నారు అనుకోండి, అవునా అయితే నేను కొన్ని మాత్రలు చెప్తాను అంటే కొంతమంది ఫుడ్ హ్యాబిట్స్ చెప్తారు, కొంతమంది అక్కడికి వెళ్ళండి, ఏజెన్సీకి వెళ్ళండి అక్కడ పసరెత్తారు అంటారు, కొంతమంది ఆకులు తినండి అంటారు. ఇలాగ రకరకాల స్నేహితులు బోల్డ్ ఆలోచనలు చెప్తూ ఉంటారు. బహుశా వాళ్ళు ఆ పేషెంట్కి స్వస్థత ఇవ్వడానికే అవన్నీ కన్సర్న్ తీసుకుంటారు. ఇప్పుడు ఇతను ఇలా పడిపోతే అతని కోసం స్నేహితులు చాలా వరి అయిపోతా ఉన్నారు. బహుశా వాళ్ళ జీవితంలో ఇతను ఎంత ఇంపాక్ట్ తీసుకొచ్చాడో
వాళ్ళు సరిగా భోంచేశారో లేదో. యోబు అనారోగ్యంతో ఉన్నప్పుడు నలుగురు స్నేహితులు వాళ్ళు కూడా బూడిదలో కూర్చున్నారు. వాళ్ళు కూడా యోబు యొక్క సమస్యను వారి సమస్యగా గుర్తిస్తున్నారు. ఇంకా ఒకరి తర్వాత ఒకరు బోధిస్తూనే ఉన్నారు, అతన్ని ధైర్యపరుస్తూ ఉన్నారు. కొన్నిసార్లు స్నేహితులు మన స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పోన్లే దేవుని యొక్క చిత్తం ఎలాగుందో అతను అనేసి వదిలిపెట్టేస్తూ ఉంటారు. ఈ నలుగురు ఏం చేస్తారు తెలుసా? అతని దగ్గరికి వెళ్ళారు, అతను మంచంతోనే మోసుకొచ్చారు. అతను ఎంత మంచివాడో చూడండి, ఇంటి వానరు కప్పిప్పుకోవడానికి సహాయం చేశాడు. అది అంత ఎమర్జెన్సీయా? పక్షవాతం అంటే అంత ఎమర్జెన్సీ ఏం కాదు. ఆ తర్వాత తీరుబడిగా యేసుప్రభు వారు అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకెళ్ళచ్చు. కానీ వాళ్ళు ఎంత ఎమర్జెన్సీగా దాన్ని కన్సిడర్ చేశారంటే ఆ టైంలోనే ఇంటి కప్పు విప్పి సందు చేసి లోపలికి దించారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వారి యొక్క అవసరతను చూశారు. వారి స్నేహితులు నిజమైన అవసరతలో ఉన్న ఒక వ్యక్తిని చూశారు. ఎవరు స్వస్థత ఇస్తారు అనేది వాళ్ళు రీసెర్చ్ చేశారు, అక్కడ తీసుకువెళ్ళారు. ఇప్పుడు కొన్నిసార్లు మన ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంటే మానసిక రోగంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. బహుశా అది కుటుంబ సమస్య కావచ్చు, ఆర్థిక ఇబ్బందే కావచ్చు, వాళ్ళ జీవితంలో సరైన స్థిరత్వం లేదు, ఉద్యోగం సరైనది పొందుకోలేకపోయారు, లేకపోతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంది. యేసుక్రీస్తుని పరిచయం చేసి నువ్వు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు మనశ్శాంతి ఇస్తాడు అని మనం చెప్తున్నామా? అలా చెప్పాలి. నిజమైన స్నేహితుడు ఏం చేయాలంటే వేడిని కలిగిస్తాడు. అంటే నిజమైన స్నేహితుడు ప్రేరేపిస్తాడు, అతను సరైన మార్గంలో నడిపించడానికి చూస్తూ ఉంటాం. అనేక సందర్భాల్లో ఇలాంటి వాళ్ళు మనకు ఎదురు పడుతూ ఉంటారు. కొంతమంది మానసిక రోగులుగా తయారైపోతూ ఉన్నారు, కొంతమంది మెంటల్గా ఏదో ఆలోచిస్తూ ఉంటారు, చదువులో వెనకబడిపోతూ ఉంటారు, పనుల్లో కుంటుపడిపోతూ ఉంటారు. కానీ మనం ఏం చేస్తామంటే వెళ్ళలేకపోతూ ఉంటాం. బైబిల్లో చాలా చక్కని స్టోరీ ఉంటుంది. ఏం తెలుసా? యోనాతాను, దావీదు, వీళ్ళ స్టోరీ చాలా చక్కగా మొత్తం బైబిల్ ఫ్రెండ్షిప్కే అది ఒక ఆదర్శంగా నిలిచిపోయారు. మన సండే స్కూల్లో కూడా ఒక పాట పాడతారు, ఫ్రెండ్స్ అండి, వీరు ఫ్రెండ్స్ అండి, దావీదు యోనాతాను ఫ్రెండ్స్ అండి. చాలా చక్కని స్నేహితులు వాళ్ళు. వయసు తారతమ్యం చాలా ఎక్కువగా ఉంది. ఒకడు బాలుడు, ఒకడు చాలా రాజు అవ్వాల్సిన వాడు, ఒకడు గొర్రెల కాపరి, ఒక యువరాజు కావలసిన వాడు. కానీ ఆ యువరాజు కావలసిన వ్యక్తి ఒక బాలునిలో, గొర్రెల కాపరిలో దేవుని యొక్క అభిషేకాన్ని చూస్తున్నాడు. అది చాలా ముఖ్యం. చాలామందికి డబ్బు ఉన్నదనుకోండి, ఆ తక్కువ వాళ్ళలో ఏ విధమైన టాలెంట్ చూడరు, దాన్ని కప్పేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. శుక్రవారం ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం, నాబాలు కథ చెప్పుకున్నాం. నాబాలు ఆ ఊరిలో బహుధనవంతుడు, కానీ బహు మూర్ఖుడు, బహు దరిద్రుడు, బహు పనికి మాలిన వాడు అని చెప్పేసి ఆ అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడి ఉంటాయి. మొదటి సమయాలు 25 అధ్యాయంలో చాలా క్లియర్గా రాయబడి ఉంటాయి. అతడు బహుధనవంతుడు, కానీ అతని గుణాన్ని బట్టి చాలా దరిద్రుడు, పనికి మాలిన వాడు అని ఉంటుంది. ఎందుకంటే బహుశా అతని ధనము అతను చెరిపేస్తూ ఉంది, అతని జ్ఞానం అతను చెరిపేస్తూ ఉంది. కొంతమంది ధనం ఉన్నప్పుడు వాళ్ళ కళ్ళు మూసుకుపోతూ ఉంటాయి, అందుకని పేదవాళ్ళని పట్టించుకోరు. కానీ యోనాతాను ఏం చేస్తున్నాడు తెలుసా? దావీదు, ఐ సీ ద లార్డ్ మే గివ్ యూ ద కింగ్డమ్. ఏంటి, దేవుడు నీకు రాజ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నువ్వు యువరాజు అవుతావు. అయ్యో నేనెక్కడ, మీ తండ్రి గారి తర్వాత వారసత్వం మీదే కదా. కాదు, దేవుడు నీకు ఇస్తాడు, సహాయం చేస్తాడు. ఇదిగో నా కత్తి తీసుకో, ఇదిగో నా దుప్పటి తీసుకో, నా యొక్క షీల్డ్ తీసుకో. కత్తి ఒకవేళ దావీదు అప్పుడే పొడిచేస్తే యోనాతాన్ని, అలాంటి భయాలు ఏమీ లేవు. ఫ్రెండ్షిప్లో ఏముంటుంది తెలుసా? ధైర్యము, నమ్మకం చాలా ఎక్కువగా ఉంటుంది. మరి యేసుక్రీస్తు ప్రభు వారితో స్నేహము చాలా సంతోషం. కారణం ఏంటంటే ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? ఆయన లోకమును ఎంతో ప్రేమించెను, ప్రజలను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది రోగంతో కృషించిపోతూ ఉన్నారు. వాళ్ళకి ఫిజికల్ రోగాలే కాదు, వాళ్ళ మానసిక రోగాలు, దెయ్యాలు పట్టేస్తున్నాయి, దెయ్యాల వలె ప్రవర్తిస్తూ ఉన్నారు, చాలా భయంకరంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో మరి మనం ఏం చేయాలి? అప్పుడు ఆయన ఒక 70 మందిని పిలిచి సువార్త పరిచర్యకు పంపిస్తూ ఉన్నారు. 70 మందిని పిలిచి ఏమంటున్నారంటే, మీరు వెళ్ళండి,
మీరు వెళ్ళి ఏం చేస్తారంటే, లోకంలో చాలామంది బాధలతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, వారికి స్వస్థత చేయండి. ఈరోజు అది చాలా జోక్ అయిపోయింది. పాస్టర్ గారు స్వస్థత చేస్తారంటే నిజంగా చాలా జోక్గా ఉన్నది. కారణం ఏంటంటే, బహుశా వీళ్ళ ప్రవర్తన కూడా దానికి కారణం కావచ్చు. ఏంటంటే ఈయన నేను చెయ్యేలాగంటే వాళ్ళు చెయ్యేలాగంటారు, నేను కాలు ఎలాగంటే నేను చెప్పే వరకు కళ్ళు ఓపెన్ చేయలేరు. వీళ్ళు అన్నీ వాళ్ళు గుర్తింపు పొందడం కోసం హిప్నటైజ్ చేయడమో, లేకపోతే గుర్తింపు పొందడం కోసం మెస్మరైజ్ చేయడమో ఏదో విధంగా చేస్తూ ఉన్నారు. అది పెద్ద ట్రోలింగ్ చేసేస్తూ ఉన్నారు. కానీ యేసు ప్రభు వారి యొక్క వాగ్దానము ప్రతి దైవ సేవకును కొన్నదని మనం నమ్ముదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? లూకాసు వార్త 10వ అధ్యాయము ఇక్కడ ఏమన్నదంటే, కోత విస్తారముగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది, కాబట్టి కోత యజమాని తన కోత కొరకు పనివారిని వేడుకున్నాడు. మీరు వెళ్ళుడి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను మిమ్మను పంపుచున్నాను. ఇలాగ ఇదంతా చదువుతూ ఉన్నప్పుడు ఏంటి అర్థమవుతుంది తెలుసా? చాలా పరిచర్య చాలా ఉన్నది, కానీ మనం ఏం చేస్తున్నామంటే సరిగా లోకంలోనికి వెళ్ళకపోతూ ఉన్నాం. చూడండి 9వ వచనం, అందులోనున్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నదని వారితో చెప్పుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 9వ వచనంలో అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి. మినిస్ట్రీ అంటే ఏంటంటే మన స్వస్థతే మెయిన్. అది యేసు ప్రభు ఇచ్చిన అధికారం, అది యేసు ప్రభు ఇచ్చిన యోగ్యత, అది యేసు ప్రభు ఇచ్చిన క్వాలిఫికేషన్. నువ్వు ప్రార్థన చేస్తే ఏ విధమైన రోగాలు తగ్గుతలేదా? మానసిక రోగాలు తగ్గుతలేదా? లేదంటే ఫిజికల్గా రోగాలు తగ్గడం లేదా? స్పిరిచువల్గా నువ్వు ఏ విధమైన సరైన పోషణను నువ్వు ఇవ్వలేకపోతున్నావా? అయితే నువ్వు అభిషేకించబడిన దాసుడు కాదు. కాబట్టే నువ్వు ప్రార్థన చేస్తే ఏ విధమైన అద్భుతాలు జరగడం లేదు. యేసు ప్రభు వారు తన సేవకులకు ఏమిచ్చాడు తెలుసా? స్వస్థపరిచే అధికారాన్ని ఇచ్చాడు. ఇంకా ఈ విధంగా ఆయన అనేకమైన యోగ్యతలు సేవకులకి ఇవ్వడం జరిగింది. ఆయన ఎలా పంపించాడంట? ఎటువంటి లోకంలో తోడేళ్ల మధ్యకు గొర్రెల వలె పంపించానంట ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను చదువుతూ ఉన్నప్పుడు, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఎలా పంపిస్తున్నాడో అన్నది మనం చూద్దాం. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము 10వ వచనం నుంచి 18వ వచనం వరకు చదివితే అక్కడ అననీయ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతను ఎవరు చెప్పండి? ఒక ప్రార్థనాపరుడు. మనం ముందు 5వ అధ్యాయంలో కూడా ఒక అననీయ ఉంటాడు. అననీయతో పాటు ఎవరు ఉంటారు చెప్పండి? సప్పేరా ఉంటుంది. అననీయ చనిపోయాడు. అయితే ఈ మన ప్రాంతాల్లో శ్రీను, రాము, లేకపోతే ప్రవీణ్, లేకపోతే ఇలాగా రాజు, ఇలాంటి పేర్లు ఎలా కామన్గా ఉంటాయో ఆ ప్రాంతంలో కూడా అననీయ పేర్లు అలాగే ఉన్నాయి. బహుశా ఈ అననీయ ప్రార్థనాపరుడు, ఈ అననీయ భక్తిపరుడు. ఇతను ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడే, ప్రభువే డైరెక్ట్గా అతనితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 10వ వచనంలో చూడండి, 9వ అధ్యాయం 10వ వచనం. దమస్కులో అననీయ అను ఒక శిష్యుడు ఉండను. ప్రభు దర్శనమందు అననీయ అని అతనిని పిలువగా అతడు, ప్రభువా ఇదిగో నేనున్నాను అని. అందుకు ప్రభు నీవు లేచి తిన్నబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని అంటే తార్సువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. అతడు అననీయ అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. అప్పుడే ఈ సౌలుకి దర్శనం వచ్చేసింది. ఆ దర్శనం ఏంటంటే, అననీయ అనేవాడు ఒకడు వస్తాడు, అతను నా తల మీద చేతులు ఉంచుతాడు, నా కళ్ళుకి చూపు వచ్చేస్తుంది. ముందుగానే అతనికి ఒక దర్శనం వచ్చింది. ఇప్పుడు ప్రభు వారి బాధ్యత ఏంటంటే ఆ అననీయను సౌలు దగ్గర పంపించాలి. ఇప్పుడు అననీయ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువా ఐఎమ్ సారీ, నువ్వు ఎక్కడికైనా పంపించు, అతని దగ్గరికి పంపించుకో. అతను మామూలుడు కాదు, అతను సంఘాన్ని హింసించేవాడు, అతను ఇంటింటా వచ్చి ప్రజలను చంపేవాడు. నువ్వు ఎవరి దగ్గర పంపుతున్నావు నన్ను? ఏదైనా సాధారణమైన మనిషి దగ్గర పంపుతున్నావా? ఒక రౌడీ దగ్గరికి వెళ్ళి నువ్వు నన్ను ప్రార్థన చేయమంటావన్నావు. అతను క్రైస్తవులను చంపుతున్నాడు, నీకు తెలియదేమో. ఇక్కడ చూడండి, అతను చెప్తున్నాడు, అందుకు అననీయ, ప్రభువా ఈ మనుషుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేయుచున్నాడు. అంతేకాదు అతని గురించి అనేకుల వలన వింటిని.
అక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరినీ బంధించుటకు యేసు ప్రభు వారికి చెప్తున్నాడు. ప్రభువా, నువ్వు బహుశా నువ్వు ఎవరి దగ్గర పంపిస్తున్నావు, ఎవరైనా మంచోడి దగ్గర పంపితే నేను ప్రార్థన చేస్తాను. చాలామంది మంచోడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతాం, ఎందుకంటే వాళ్ళ వల్ల హాని ఉండదు, వాళ్ళ వల్ల మన కీడు ఉండదు. ఈరోజు ఒక ప్రాంతం వెళ్ళి వాక్యం చెప్పాలంటే భయం, ఒక ప్రాంతం వెళ్ళి కరపత్రం ఇవ్వాలంటే భయం. కారణం ఏంటంటే వాళ్ళు కొట్టేస్తారు, వాళ్ళు చంపేస్తారు. ఇప్పుడు యేసు ప్రభు వారు ఎవరి దగ్గర పంపుతున్నారంటే, ఇలాగ సంఘాన్ని హింసించే ఒక వ్యక్తి దగ్గరికి నువ్వు వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుడు స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తామన్నాడు. నువ్వు అక్కడికే వెళ్ళాలి, నువ్వు అతనికే ప్రార్థన చేయాలి, నువ్వు వెళ్ళు అంటావన్నాడు. కొన్నిసార్లు ఫ్రెండ్షిప్స్లో యేసు ప్రభు వారిలాగా డిఫికల్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే, ఇష్టం లేని అతని దగ్గరికి వెళ్ళాలంటే చాలా కష్టం. కానీ యేసు ప్రభు వారి బైబిల్లో చక్కని వాగ్దానం ఉన్నది తెలుసా మనకే? నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచదా. ఆ శత్రువు అలాగ ఉన్నప్పుడు మనం పంచపక్ష పరిమాణాలతో స్వీట్లు తింటే హ్యాపీగా ఉంటే ఆడు చచ్చిపోతాడు మన ముందు కూర్చున్నవాడు. కారణం ఏంటంటే అతను శత్రువు కదా. చూడు నా ముందు కూర్చుని ఎంత ఫోజ్ చెప్తున్నాడు అంటూ ఉంటారు. అది దేవుని ఏర్పాటు, మనకు తెలీదు. ఇప్పుడు అననీయ పెద్ద గొప్ప విద్యావేత్త కాదు, అననీయ సాధారణమైన వ్యక్తి. అతను కేవలము ప్రార్థించుకునేవాడు, అతనికి అంత ఎడ్యుకేషన్ లేదు. అప్పటికే పౌలు గారు గమాలియేలు పాదముల దగ్గర ఫిలాసఫీ చదివాడు, రబ్బీల పుస్తకాలన్నీ చదివేశాడు, యూదుల సాంప్రదాయాలన్నీ నేర్చుకున్నాడు. అతను సన్హెడ్రిన్ సభలో సభ్యుడు. అంత గొప్ప వ్యక్తి సాధారణమైన ఒక పాస్టర్ గారికి ఏం విద్య ఉంటుందండి? 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఉంటారు, లేకపోతే చదువు సరిగా ఇంటర్మీడియట్కి వచ్చినప్పటికీ పంపించేస్తారు. వీళ్ళు డాక్టర్స్, ఇంజనీర్, లాయర్ బాగా చదువుకుని ఉంటారు. అటువంటి వారి దగ్గరికి వెళ్ళి తల మీద చేసి ప్రార్థన చేయడం అంటే అది చాలా కష్టమైన పని. కారణం ఏంటంటే దే ఆర్ ఆఫీసర్స్, దే ఆర్ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్. ఇదిగో సౌలు కూడా చాలా గొప్పవాడు, రోమా ప్రభుత్వంలో సభ్యత్వం కలిగిన వాడు. ఒకసారి ఎవరో పట్టుకుంటా అంటాడు, నేను ఎవరో తెలుసా? ఐఎమ్ సిటిజన్స్ ఆఫ్ రోమ్, నేను రోమా పౌరసత్వాన్ని కలిగిన వాడిని అనగానే అందరూ భయపడిపోతారు. సారీ సార్ అంటారు. ఒకసారి మేము ఒక అతన్ని ఒక అమెరికన్తో నేను వెళ్తున్నాను. జాగ్రత్త, మీ పాస్పోర్ట్లన్నీ దగ్గర పెట్టుకోండి అని ఏదో చెప్తూ ఉంటే అతను ఏమంటున్నాడంటే, ఐఎమ్ అమెరికన్, నాట్ అన్ అమెరికన్ పోలీస్ అని చెప్పి తీసి ఐడి కార్డు చూపిస్తా అన్నాడు. అంటే చూడండి, ఆ చెప్పే విషయంలో వాళ్ళు ఎంత గర్విస్తూ ఉన్నారు. పౌలు గారు ఏం చెప్పాడు తెలుసా? ఐఎమ్ ఎ రోమన్ సిటిజన్, నేను రోమా సభ్యత్వం కలిగిన వాడిని, సన్హెడ్రిన్ సభలో మెంబర్ని, బాగా చదువరిని. ఇప్పుడు అతని దగ్గరికి ఒక పేద శిష్యుడు వెళ్ళి ప్రార్థన చేయాలి. యేసు ప్రభు వారు కొన్నిసార్లు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఆయన పంపిస్తా ఉన్నాడు. ఆయన మంచి స్నేహితుడు, చెడిపోయే వారిని బాగు చేసేది స్నేహితుడు. లేకపోతే చెడిపోయే వారిని ఏంటంటే అనారోగ్యంతో ఉన్న వారిని నువ్వు వెళ్ళి బాగు చేయాలని ఈరోజు మనకి ఆయన మిషన్ అప్పచెప్తా ఉన్నాడు. నీకు తెలుసు సౌలు భయంకరుడని, ఆయన హింసించేవాడని. అన్నయ్య ప్రార్థనాపరుడే, కానీ నిర్ణయాలు తీసుకునే దగ్గర ప్రభువా నేను వెళ్ళలేను, ప్రభువా అతను మంచోడు కాదు. మనం కూడా చాలాసార్లు ఇలా సాకులు చెప్తాం కదా, మనం చెప్తాం. ఈవెన్ మోషే ఎన్ని సాకులు చెప్తాడు? మోషే 7 సాకులని 7 సాకులు చెప్తాడంట. మోషే చూడు, నా ప్రజలు వాళ్ళు దుఃఖంతో ఉన్నారు, వాళ్ళు మొర్ర పెట్టారు, వాళ్ళ మొర్ర నా సన్నిధికి చేరింది, వాళ్ళ కన్నీటిని నేను చూశాను, వాళ్ళ కష్టాన్ని నేను చూశాను, నువ్వు వెళ్ళి విడిపించాలంట. అయ్యో ప్రభువా, నేను ఆల్రెడీ అక్కడ చంపేసి వచ్చాను, వాళ్ళు నాకు ఉరేసేస్తారు, నన్ను చంపేస్తారు. నేను నీ దేవుణ్ణి. నాకు ఈ మధ్యకాలంలో 40 సంవత్సరాల నుంచి గొర్రెలు మేపడంలోనే ఉండిపోయాను, అందుకని నా నోరు మొద్దుబారిపోయింది. ఈ గొర్రెలు మేపే భాష తప్ప అన్నీనే మర్చిపోయాను. నా నాలుకి నెత్తొచ్చేసింది నాకు. అందరికీ నోరిచ్చింది ఎవరో నేను కాదా? నా దగ్గర ఏ విధమైన ఆయుధం లేదు, కత్తి పట్టుకోవడం రాదు. నీ చేతిలో ఏముంది? ఇది సాధారణమైన కర్ర కాదు, నువ్వు కింద అది పాము అయింది, మళ్ళీ పట్టుకో అది కర్ర అయింది. ఇది అద్భుతాలు చేసే కర్ర. మన చేతిలో ఏమి ఉండకపోవచ్చు,
కానీ దేవుని యొక్క శక్తి మన దగ్గర ఉన్నదని మనం గుర్తుంచుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు చేసే పని నీ శక్తి మీద కాదు, దేవుని శక్తి మీద ఆధారపడింది. దేవుడు నిన్ను పంపిస్తామన్నాడు. ప్రభువు నిన్ను పంపించినప్పుడు ఆయన ఒట్టి చేతులతో పంపడు. ఆయన నీకు శక్తినిచ్చి పంపుతాడు, ఆయన నీకు బలమునిచ్చి పంపుతాడు. కొన్నిసార్లు డిస్కరేజ్ అవుతాం. నేను చాలాసార్లు ఆలోచిస్తూ ఉంటాను, ఎందుకు సౌలు అంతగా హింసించేస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? చూడండి, దేవుడు ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అవ్వడు. దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? అననీయతో చెప్తున్నాడు, అంతలా చేశాడా? నా ప్రజలను బాధించాడా? వాళ్ళు ఇంటింటా వచ్చి కొట్టి చంపేశాడా? కంగారు పడుకో, నేనేం చేస్తాను తెలుసా? 16వ వచనం చూడండి. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు? ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నువ్వే చూడు. అతను సముద్రం మీద పడతాడు, అతను చావాలో బ్రతకాలో తెలీదు, ఈదుకుంటూ బయటకు వస్తాడు, అక్కడ ఒక పాము కరుస్తుంది. ఆ చలిలో నా కోసం హింస పొందుతాడు. దేవుడు వదిలేస్తాడు అనుకుంటున్నారా? దేవుడు తన ప్రజలను ఇబ్బంది పెట్టిన వారిని ఎవరు విడిచిపెట్టాడు? ఒకానొక సమయంలో అందరూ కూడా ప్రభువు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేయాల్సిందే. ఈరోజు నువ్వు బాగా అధికారంలో ఉన్నవని రెచ్చిపోతున్నావేమో. ఇదిగో, ఇతను నా నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవిస్తాడో నేను అతను చూపిస్తాను. చెరసాల్లో కుళ్ళబొడి చేస్తామన్నారు, కాళ్ళకి చేతులకు బొండాలు వేశారు, ఒళ్ళంతా పచ్చిపుండి అయిపోయింది. అక్కడ ఐబ్రూఫిన్ ట్యాబ్లెట్లు ఉండకపోవచ్చు, పారాసెటమాల్ లేవు, ఏమి లేవు. కానీ ఏం చేస్తున్నాడు? అంత శ్రమలో దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు కొట్టేస్తుంటే, ప్రభువా అదిగో నీ కోసం ఈ శ్రమను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను అననీయతో చెప్తూ ఉన్నాడు. అతను సంఘాన్ని హింసిస్తున్నాడు అనుకుంటున్నావా? అతని కోసం నేను ఎన్ని శ్రమలు దాచి ఉంచానో నువ్వు చూస్తావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు చాలామంది ఇలాగే శ్రమ పెట్టేస్తున్నావు, ఇబ్బంది పెడేస్తున్నావు, ఏడిపించేస్తున్నావు అనుకుంటా ఉంటారు. నో, దేవుడు అవన్నీ లెక్కలు రాసుకుంటా ఉన్నాడు. దేవుని సన్నిధిలో అవన్నీ రికార్డ్ అవుతూనే ఉన్నాయి. దేవునికి తెలియకుండా ఏది లేదు. బహుశా ఇది విశ్వాస జీవితం. ప్రభువారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇక్కడ రాయబడి ఉన్నది చూడండి, 13వ వచనం నుంచి 17వ వచనం వరకు చదివినప్పుడు, 16 వరకు చదివినప్పుడు, అందుకనని ప్రభువా, ఈ మనుషుడు యెరూషలేములోని పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడు. అతని గురించి అనేకుల వలన విని ఉంటుని, ఇక్కడను నీ నామమును బట్టి ప్రార్థన చేయ వారందరిని బంధించుటకు అతను ప్రధాన యాజకులను అధికారం పొంది ఉన్నాడని ఉత్తరం ఇచ్చాను. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యుల ఎదుటను రాజుల ఎదుటను ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. అతను ఒక పాత్రట. ప్రభువారు పంపిస్తూ ఉన్నారు ఆయన మిషన్ కోసం. ఇప్పటికీ కూడా ప్రభు ప్రేమించేవారు ఏం చేయాలంటే ఆయన మిషన్ని కూడా ప్రేమించాలి. ఇప్పుడు అననీయ ఏం చేయాలి? వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. కారణం ఏంటంటే అననీయ ప్రభువును ప్రేమిస్తున్నాడు. ప్రభు యొక్క ఉద్దేశాన్ని అతను ఏం చేస్తున్నాడు? ఇష్టపడతా ఉన్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం ఎవరైనా చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలి? సత్యమందు ఏం చేయాలి? ప్రతిష్ఠ చేయి. ఇదిగో అననీయ, నీవు వెళ్ళి ఆయన ఏం చేయాలి? సత్యమందు ప్రతిష్ఠిత చేయి. నువ్వు ఊరకనే వెళ్ళొచ్చేయడం కాదు, అతని కోసం ప్రార్థన చేయి. అతను వెళ్ళాడు, అననీయ వెళ్ళాడు, అతనికి ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. 17వ వచనం చదువుతాను చూడండి, 17-18. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవు వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభు అయిన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపినాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటి విరాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మము పొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాప్తిస్మం అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు బాప్తిస్మం తీసుకోవాలి? సౌలు ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం అంటే ఏంటి? బాప్తిస్మం అంటే ఏ సింబల్ ఆఫ్ న్యూ లైఫ్. నేను క్రొత్త జీవితము, క్రీస్తులో క్రొత్త జీవితము పొందుకుంటున్నాను అనడానికి ఒక గుర్తు. మన పాపాలు క్షమించబడినవి అనడానికి ఒక గుర్తు.
నేను క్రీస్తు వాడిని అని సెపరేట్ చేసుకోవడానికి ఒక గుర్తు, నేను క్రీస్తుని అనుసరిస్తున్నాను అని పబ్లిక్గా ఇచ్చే ఒక కన్ఫెషన్. బాప్తిసం అంటే సంఘంలో ఒక సభ్యునిగా చేర్చబడ్డానికి గుర్తు, దేవుడు మన పాపాలను కడిగేస్తాడన్నాను గుర్తు. ఇవన్నీ రెఫరెన్స్లు బైబిల్లోనే ఉన్నాయి. అనుదినము క్రీస్తు కోసం నేను జీవించాలి అని చెప్పడానికి ఒక గుర్తు. దేవుడట మనల్ని అందరినీ పరిశుద్ధపరుస్తున్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు. కాబట్టి అననీయ ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రభువుని మాటను బట్టి అతను ముందుకు వెళ్తున్నాడు. మొదట్లో అయితే అననీయ కూడా నేను వెళ్ళను అని అన్నాడు. ఈవెన్ మన బైబిల్లో చూసినప్పుడు చాలామంది వెళ్ళను అని అన్నారు. యెషయా ఇందాక చదివాం కదా, యెషయా గ్రంథంలో, యెషయా ఇదిగో ప్రజలు, యూదా ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు దేవునికి దూరం అయిపోతున్నారు అంటే, అయ్యో నేను పాపాత్ముడను, నా పెదాలు పాపంతో నిండి ఉన్నాయి, నా చేతులు బాగాలేదు అంటే దూత తీసుకొచ్చి ఏం చేస్తా తెలుసా? అగ్నితో పెదాలని కాలుస్తుంది. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అంటే దేవుని వాక్యాన్ని ప్రకటించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అనేక మందిని చూస్తూ ఉన్నాం, మన ఇరుగు పొరుగు వారిని చూస్తూ ఉన్నాం. కానీ మనం ఎవరి దగ్గరికి వెళ్తూ ఉంటే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాం, మంచివాడి దగ్గరికి వెళ్ళి వాక్యం చెప్తాం. కానీ నశించిపోయే వారి దగ్గరికి వెళ్ళి ఎవరు వాక్యం చెప్తారు? ఒక అతను డ్రంకార్డ్ అనుకుందాం. అతను మొన్న ఎవరో చెప్పారు, ఒక అతను చెప్పాడు, కూలి పని ఇచ్చాడు, తీసుకున్నాడు, మొత్తం కూర్చుని తాగేసాడంట. మొత్తం 4,000 రూపాయలు మొత్తం తాగేసాడు. నేను అన్నాను, అలా తాగుతారండి అంటే, ఒకసారి పొయ్యి అంటాడు, పోసిన తర్వాత డబ్బులన్నీ ఇచ్చేస్తే ఇంకా అప్పు చేసి బయటకు వస్తారు. అలా ఉంటుంది. మరి అటువంటి వాళ్ళకి మనం ప్రభు కోసం చెప్పగలుగుతామా? చెప్పాలి. కొంతమంది హాస్పిటల్లో ఉన్నారు, వాళ్ళకి మనం గతంలో ఎప్పుడో ఫ్రూట్స్ ఇవన్నీ ఇచ్చాము. ఇంకా చాలాసార్లు ఒక్కొక్కసారి అలాంటి వ్యక్తులకి మనం సహాయం చేయగలిగేలాగా ఉన్నామా? మరి దేవుని కృపను బట్టి ఈరోజు చాలామంది హాస్టల్ విద్యార్థులు, ఆర్ఫన్స్కి, చాలామంది అవసరతలో ఉన్న వారికి సహాయం చేయడానికి మన సహోదరులు, ఫ్రెండ్స్ అనేక మంది చేయి చాపుతూ ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉన్నాం? మనం కూడా ఇంకా చాపుతూనే ఉన్నాం. బైబిల్లో ఒక మంచి వచనం ఉన్నది, ఇది చదివిన తర్వాత నేను ముగిస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదవండి అమ్మా. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నది. చాలండి. ఏంటది? దేవుని అనుగ్రహము. మరి అది ఈ వచనాన్ని చక్కగా అర్థం చేసుకోండి. దేవుని అనుగ్రహం అంటే ఏంటి? అనుగ్రహం అంటే దేవుని కృప, లేకపోతే దేవుని మెర్సీ, లేకపోతే దేవుని దీవెన అనుకుందాం. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ వచనాన్ని అర్థం చేసుకోవడం కష్టమే. దేవుని అనుగ్రహం మనమట మారు మనసు పొందడానికి ప్రేరేపిస్తుందంట. జీవితాన్ని మార్చుకోవడానికి ఏం చేస్తుంది? అది ప్రేరేపిస్తూ ఉంది. మనసు మార్చుకోవడానికి ప్రేరేపిస్తుంది. కారణం ఏంటంటే అది దేవుని అనుగ్రహం. అయ్యో నేను ఎందుకు ఇలా చేశాను? నేను ఒక స్నేహితుడికి సువార్తను అందించి ఉండాల్సిందే, నేను ఒక వ్యక్తిని ప్రభువులోనికి నడిపించి ఉండాల్సిందే. అయ్యో నేను ఎందుకు మంచి వాళ్ళ దగ్గరికే, లేకపోతే రక్షణ పొందిన వాళ్ళ దగ్గరికే వెళుతున్నాను. ఇంకా చాలామంది ఉన్నారు. ఇదిగో సౌలు లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభు ఎక్కడ పంపిస్తున్నాడు తెలుసా? తోడేళ్ల మధ్యకు గొర్రెలు పంపినట్టుగా పంపుతూ ఉన్నాను, కాబట్టి మీరు వెళ్ళండి అంటూ ఉన్నాడు. అన్నయ్యతో ఏం చెప్తున్నాడంటే, నువ్వు భయపడొద్దు. ఎందుకంటే అననీయ భయపడేవాడు. దేవుని యొక్క బిడ్డలు చాలామంది భయపడేవారే, ఎవరు ధైర్యంగా ఉండరు. కారణం ఏంటంటే బతికుంటే బలిసాకన్నా తిందాం కానీ ఎలాంటి పనులు మనకెందుకు అనుకునే రోజుల్లో మనం ఉన్నాం. దేవుడు మనకు ధైర్యం ఇస్తున్నాడు. దేవుడు పంపించిన వాళ్ళందరూ పిరికోళ్ళే. బహుశా మోషే భయపడిపోయాడు, నేను అక్కడికి వెళ్ళలేను అని చాలా కారణాలు చెప్తే, నిన్ను నేను ఎక్విప్ చేసి పంపిస్తా ఉన్నాను, నువ్వు ధైర్యంగా వెళ్ళు. యోనాను పంపిస్తే యోనా పక్కకు పారిపోయాడు, అయినప్పటికీ యోనాను తీసుకొచ్చి అక్కడ పడేసాడు. అది దేవుని చిత్తం ఏర్పాటు, నువ్వు చేయాల్సిందే. అననీయ భయపడి కారణాలు చెప్తా ఉన్నాడు. అయ్యో నేను అలాంటి వాని దగ్గర నేను వెళ్ళనా,
అవును, నువ్వు వెళ్ళాల్సిందే. ఈరోజు దేవుడు మన అందరికీ తెలియజేస్తూ ఉన్నాడు, నువ్వు దేవుని ప్రేమించినట్లయితే దేవుని పరిచర్యలో ఉండాలి. చాలామంది బాప్తిసం తీసుకోవడానికి భయపడతారు. నువ్వు బాప్తిసం తీసుకున్నట్లయితే దేవుడు నీ పాప జీవితాన్ని కడిగేస్తానంటున్నాడు, క్రొత్త జీవితం ఇస్తానన్నాడు. ఇదంతా విశ్వాసమే. కాబట్టి ఇది కాంక్రీట్ కాదు, ఇట్ ఈజ్ ఆల్ ఫెయిత్. విశ్వాసం మీద మనం ముందుకి సాగుతూ ఉన్నాం. సమయంలో మనం అందరూ కూడా కళ్ళు మూసుకుని అడుగుదాం, ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాం, దానికంటే ముందు మీరే నన్ను ప్రేమించారు. మీ యొక్క పరిచర్యను నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇదిగో తండ్రి, మరి తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపించినట్టుగా పంపిస్తూ ఉన్నారు. కొంతమంది గొర్రెలని కామెంట్ చేస్తూ ఉన్నారు, ఈ ప్రజలను గొర్రెలు అంటూ ఉన్నారు. మరి బహుశా మేము అలా వారికి కనిపిస్తూ ఉండొచ్చు, కానీ ప్రభువా నువ్వు గొప్ప దేవుడవు. మీరు మమ్మల్ని ఎక్విప్ చేసి మాకు బలం ఇచ్చి శక్తినిచ్చి పంపిస్తూ ఉన్నారు. మీరు వెళ్ళమంటూ ఉన్నారు, స్పెసిఫిక్ డైరెక్షన్ ఇస్తూ ఉన్నారు. వెళితే అక్కడ ఒక అద్భుతం జరుగుతుంది. దేవుని అనుగ్రహము నీవు మారు మనసుతో పొందడానికి ప్రేరేపిస్తుంది. నువ్వు మార్పు చెందాలి, మారు మనసు పొందాలి, ప్రభువులో నిలబడాలి, బాప్తిసం తీసుకోవాలి, సహాయం చేయాలి. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు. ఈరోజు మా ప్రియులు విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. మేము అనేక సార్లు తప్పిపోతూ ఉంటాము. ఇదిగో ప్రభువా, అననీయ వలె మేము కూడా వెళ్ళలేము, అతను దుర్మార్గుడు, దుష్టుడు, అతనికి చెప్పడం ఏంటి అనుకుంటూ ఉంటాము. కానీ నీ వాక్యం సెలవిచ్చింది, వెళ్ళమంటూ ఉన్నది. అంతేకాదు ప్రభువా, ఇదిగో అలాంటి దుర్మార్గుడు అని చెప్పినప్పుడు నా నామము నిమిత్తము అతడు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపిస్తాను అంటూ ఉన్నాం. కొన్నిసార్లు మేము అనుకుంటూ ఉంటాము, అతను ఎలాంటి కార్యాలు చేస్తూ ఉన్నాడో దేవుడు చూస్తున్నాడా లేదా, ఎందుకు అలా చేస్తున్నాడని. కానీ ఒకనొక దినమున అతనికి రావాల్సిన శిక్షను తప్పకుండా మీరు అతనికి ఇస్తారని మాకు తెలియచేస్తూ ఉన్నారు. నీ వాక్యం సెలవిచ్చిన రీతిగా మిమ్మల్ని ముట్టినవాడు తన కనుపాపను ముట్టినవాడని ఎరిగి మీరు ధైర్యంగా ఉండండి అని నీ వాక్యం సెలవిస్తుంది. మా ప్రియ బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఇంకను కార్యక్రమంలో సహాయం చేయమని యేసుక్రీస్తు నామమును బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఒక ప్రత్యేకమైన పాట పాడుకుందాం.